మహబూబాబాద్ జిల్లా కురవి ఎస్ఐ గండ్రాతి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా రోడ్డుపై వచ్చే ప్రయాణికుల బండ్లను ఆపి బలవంతపు చందాలు దౌర్జన్యంగా వసూలు చేస్తే కనుక అదేవిధంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపి అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వేధించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం, నా పేరు సతీష్, ఎస్ఐ కురవి. మనకి రేపు వచ్చే 14వ తారీఖు హోలీ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఈ హోలీ సందర్భంగా హోలీ జరుపుకునే వారు ఎవరు కూడా రోడ్డున వచ్చే ప్రయాణికులను కానీ ఇతర వ్యక్తులను కానీ ఆపి, బండ్లు ఆపి, వాహనాలను ఆపి వాళ్ళని బలవంతంగా చందాలు వసూలు చేయడం అట్లాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అట్లాంటి నేరం ఎవరైనా వెల్లింగ్స్ ఇస్తే తీసుకోవడం ఓకే, కానీ అదర్వైజ్ మీరు బండ్లను ఆపి దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వకపోతే మేము దారి వదలమని చెప్పి అట్లాంటివి చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అనవసరంగా జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి చర్యలకు ఉపక్రమించొద్దని చెప్పి కోరుతూ, అట్లనే హోలీ అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం కొత్తది కాదు. దయచేసి యువత ఆ రోజు కొంచెం మద్యం సేవించి బండ్ల మీద ముగ్గురు వెళ్ళటం, నలుగురు వెళ్ళటం, అట్లనే విపరీతమైన పోకడలు చేయటం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అట్లాంటివి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అట్లనే చెరువుల దగ్గర, అట్లే కాలువల దగ్గర కూడా మేము కంపల్సరీ మా యొక్క ఫోర్స్ అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే చాలామంది ఇదివరకు చెరువులో మునిగి చనిపోవడం కానీ, కాలువలో మునిగి చనిపోవడం కానీ జరిగింది. హోలీ రోజు వ్యక్తి బస్సులో కూడా ఎటువంటి విషయాల చేయాలనేది ఎవరికి రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హోలీ రోజు అందరూ కూడా న్యాచురల్ కలర్స్ ఉపయోగిస్తూ, కెమికల్ లేకుండా, కెమికల్ కలిపిన రంగులు అట్లాంటివి ఉపయోగించకుండా అందరూ కూడా సేఫ్గా హోలీ జరుపుకొని తమ యొక్క జీవితాన్ని రంగులమయం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ముందస్తుగా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం.